ఎం న్యూస్ కి స్వాగతం. కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో వేచేస్తున్న శ్రీ పాశులమ్మ తల్లి ఆలయం వద్ద జరిగే అన్న సమారాధన కార్యక్రమానికి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాలి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా వీచేశారు. అనంతరం కంబాలి శ్రీనివాసరావు అమ్మవారి అన్నదానానికి ₹1,00,000 విరాళంగా, అలాగే కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద షెడ్ వేయడానికి ₹3,00,000 చెక్కును అందించారు. అనంతరం అమ్మవారి జాతర ఉత్సవాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో పాల్గొన్న మహిళలకు అలాగే లక్కీ డ్రా తీసి 200 చీరలు మహిళలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పెద్దలు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సభ్యులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. నేను మీ కంబాలి శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా మీకు అందరికీ తెలిసిందే. అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా కూడా మీకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు నేను ఉన్నది కోరుకొండ దగ్గర కాపవరంలోని పాసాలమ్మ గుడి దగ్గర ఉన్నాం. ఈ పాసాలమ్మ గుడికి ఈ రోజున ₹1,00,000 విరాళం ఇచ్చే అన్నదానానికి ₹1,00,000 విరాళం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హైందవ ధర్మాన్ని కాపాడడం కోసం, హైందవులో చైతన్యం తీసుకురావడం కోసం, అన్ని మతాలని కలుపుకుని ముందుకు పోవడం కోసం అని చెప్పని మేము చేస్తున్న మీరందరూ చూడొచ్చు, స్త్రీమూర్తులు వేల మంది వచ్చారు. వీరందరికీ కూడా దాదాపుగా 1000 మందికి పైన మేము రిజిస్ట్రేషన్ చేయించుకుని కాపవరం, కోరుకొండ, వెస్ట్ గోనగూడెంలో రిజిస్ట్రేషన్ చేయించుకుని పాసాలమ్మ గుడి దగ్గర ఈరోజు మహిళలకి 200 చీరలు బహుమతిగా ఇవ్వడం జరిగింది. అవి కూడా చాలా మంచి చీరలు బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఈ రోజున పాసాలమ్మ గుడికే కాకుండా పోలేరమ్మ గుడికి ₹1,00,000 విరాళం, అలాగే వడ్డేల రామాలయానికి కోరుకొండలో ₹1,60,000, లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ₹4,00,000 షెడ్ వేయడానికి, అలాగే గంటాలమ్మ గుడికి ₹1,00,000, తలుపులమ్మ గుడికి ₹1,00,000 ఇలాగ అన్నదానానికి విరాళాలు ఇస్తూ మహిళామూర్తుల్లోని హైందవ చైతన్యం తీసుకురావడం కోసం, ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడం కోసం చెప్పి మేము ఈ ధర్మ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇది ఇంతేకాకుండా మేము నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ప్రస్తుతం పాసాలమ్మ గుడి దగ్గర ఉన్నాం కాబట్టి ఈ పాసాలమ్మ గుడి అనేది కాపవరంలో ఉంది, కోరుకొండలో కలిసే ఉంటుంది. ఇది మీ ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ విధంగా మేము అన్నీ కూడా రామసేన, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన తరపు నుంచి మేము కార్యక్రమాలు నిర్వర్తిస్తూ మహిళల్లో చైతన్యం తీసుకురావాలని కోరుతూ ఈ కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతుంది. మీ కంబాలి శ్రీనివాసరావు. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.